మహాగణుడైన యేసుప్రభుల వారి సకల దీవెనలు వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరికీ దేవుడు దయచేయునుగాక. ఈ రోజున సువిక అనేటటువంటి బిడ్డకు మాసములు నిండని బిడ్డ పుట్టాది. ఆ బిడ్డ చాలా ప్రమాదకరంగా ఉందని ఆ తల్లిదండ్రులు ప్రార్థించమని చెప్పారు. కాబట్టి తల్లికి బిడ్డకు చక్కటి ఆరోగ్యాన్ని దేవుడు దయచేయలాగన ప్రార్థిస్తాం. మహిమగల మా తండ్రి, ఎంతోమంది తల్లుల గర్భాన్ని మీరు ముట్టారు. నెలలు నిండకనే ప్రభ, కొంతమంది తల్లులు ప్రసవిస్తూ ఉన్నారు. కొందరు ఉమ్మనీరు తాగారని, కొంతమంది బిడ్డలు గర్భంలో అడ్డం తిరిగారని ఏవో వైద్యులు చెప్తూ ఉన్నారు. కొంతమంది బిడ్డలకు ప్రేగు మెడకు చుట్టుకొన్నదని ఇలాంటివి. అయితే నీ ప్రియ కుమార్తె సువిక తాను కన్నటువంటి బిడ్డ మాసములు తక్కువై ఆ బిడ్డ ప్రమాద స్థితిలో ఉందని ఆ తల్లిదండ్రులు ఎంతగానో దుఃఖపడుతున్నారు. దయచేసి కనికరించండి ప్రభా. మీ వాక్యము సెలవిస్తుంది, గర్భమునిచ్చిన దేవుడు కనిపించక మానున్నానని. మీరు తండ్రి ఆ బిడ్డకిచ్చిన కుమార్తెకు ఏ విధమైన ప్రమాదము లేకుండా దయచేసి ఆ బిడ్డని మీరు బ్రతికించండి. ఆ బిడ్డను ఆవరించిన బలహీనతని యేసు నామంలో, నజరేయుడైన యేసు నామంలో విడుదల కలగజేసి చక్కటి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది తల్లులు ఆ రీతిగా పిల్లల్ని కని ఇబ్బంది పడుతున్నారో ఆ బిడ్డలందరినీ ముట్టండి, ఆ తల్లుల్ని ముట్టండి. ఆ కుటుంబంలో శోకం లేకుండా కని నా బిడ్డ విషయమై సంతోషాలను దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీకే మహిమ. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జనవరి మాసం 2వ తారీఖు 2021 సంవత్సరం శనివారం. ప్రియులారా, శనివారం సంఖ్యాకాండంలో నూతన సంవత్సరమును గూర్చి ఇంకా ఒక చక్కటి సందేశాన్ని మనం వినటానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. ప్రియులారా, నిన్నటి దినాన ఇజ్రాయేలు ప్రజల యొక్క వస్త్రములు పాతగిలలేదు అని వాక్యాన్ని ధ్యానిస్తూ, మనకున్నటువంటి రక్షణ వస్త్రమును కూడా పాతగిల్లకుండా చూసుకోవాలని, పాతగిలుటకు కారణాలు ఏమిటి అని చెప్పాను. 1, యుద్ధం మానేసుకోవడం. 2, నిద్రపోవడం. 3, శరీర సుఖాల కొరకు ఏవో కొన్ని కార్యాలు చేయడం. ఇలాంటి పరిస్థితిని బట్టి మహోన్నతుడైన దేవుడు మనకిచ్చినటువంటి ఆ రక్షణ వస్త్రాన్ని మనము మైల చేసుకుంటూ ఉన్నాం. ఆ రీతిగా ఎంతోమంది బిడ్డలు మైల చేసుకొని దుఃఖపడుతూ ఉన్నారు, విచారపడుతూ ఉన్నారు, రక్షణ యొక్క ఆనందాన్ని పోగొట్టుకున్నారు. ఈ రోజున యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న వాక్యాన్ని మనము ధ్యానించుటకు ప్రభు మనకు సహాయము చేయని, అది యేసు ప్రభుల వారు గూర్చిన సమాచారాలు. చూడండి, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. నా యేసయ్య భూమి మీదికి తండ్రి అయిన యెహోవా ద్వారా పంపబడుటకు గల కారణాలు నా ప్రభువు చెప్పాడు. ఆయన అంటున్నాడు, యెహోవా ఆత్మ నా మీదికి వచ్చింది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు,
నన్ను యెహోవా అభిషేకించాడు అని అన్నాడు. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదల కలిగించటానికి, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమున ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని చెప్పాడు. ప్రియులారా, గమనించాలి. వాక్యంలో సెలవిచ్చిన రీతిగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నా యేసు ప్రభుల వారు నీకు స్తుతి వస్త్రాన్ని ఆయన ఇవ్వటానికి ఆలోచిస్తున్నాడు. భారభరితమైన ఆత్మకు ప్రభుల వారు అంటున్నారు, ప్రయాసపడి భారము మోసుకుంటున్న ప్రజలారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్పాడు. మనము భారభరితమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. భరించలేని భారం అంటే పాపభారం. ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఈ పాపము ద్వారా మనకొచ్చే మరణము, ఆ మరణానికి సంబంధించినవన్నీ కూడా భరించలేకుండా భారాన్ని మోస్తూ ఉన్నాం. భరించలేని భారం. అటువంటి వారికి ఆ కృపగల దేవుడు భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని, అంటే ఆ కృపగల దేవుడు రక్షణ వస్త్రాన్ని ఇచ్చి, రెండవది మనకు స్తుతి వస్త్రమును కూడా ప్రసాదించాడు. స్తుతించాలి. అందుకని పౌలు గారు చెప్పారు, ప్రతి విషయమందును ప్రార్థనా విజ్ఞాపనముల చేత దేవునికి స్తుతి చెల్లించండి అని చెప్పాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. భారభరితమైన జీవితాలు కలిగిన మనకు నా యేసు ప్రభుల వారు స్తుతి వస్త్రాన్ని ధరింపచేశాడు. నీవెప్పుడు వస్త్రాన్ని ధరించిన వ్యక్తికి తానేం ధరించాడో అది అందరికీ కనిపిస్తుంది. ఆ రీతిగా ఎప్పుడు మహోన్నతుడైన దేవునికి స్తుతి చెల్లించే రీతిగా నీవుండాలి. నీ పైన స్తుతి వస్త్రం కనిపించాలి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. 113వ కీర్తన 3వ వచనంలో, సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా నామము ఉదయము నుండి సాయంకాలం వరకు దేవుని యొక్క నామము స్తుతి నొందదగినదని వాక్యము సెలవిస్తుంది. ఉదయం నుండి సాయంకాలం వరకు ఎన్నో పనులు చేస్తూ ఉన్నావు, ఎందరినో కలుస్తూ ఉన్నావు, ఎన్నో కార్యక్రమాలు, ఎంతో డబ్బు సంపాదిస్తున్నావు, ఎంతో డబ్బు ఖర్చు చేస్తున్నావు, ఎన్నో రకాల భోజనాలు భోంచేస్తున్నావు. అయితే ఎప్పుడైనా స్తుతి చెల్లించావా? దయచేసి గమనించాలి. ఆయన సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు స్తుతి నొందదగిన దేవుడు. ఆయన స్తుతి చెల్లించావా? ఈరోజు సూర్యుడి కంటే ముందుగా నీవు లేచావు, ఆ సూర్యోదయాన్ని చూశావు, స్తుతి చెల్లించావా? సూర్యాస్తమయం అప్పుడు నీవు పడుకొని నిద్రపోయావు, మంచి విశ్రాంతిని దేవుడు నీకు ఇచ్చాడు, స్తుతి చెల్లించావా? నీతో పాటు నీ భార్య, నీ పిల్లలు బ్రతికే ఉన్నారు, స్తుతి చెల్లించావా? ప్రియులారా, ప్రతిరోజు చక్కటి భోజనాలు, కావలసిన ఆర్థిక సహాయం నీకు దేవుడిచ్చాడు, స్తుతి చెల్లించావా? కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చాడు, స్తుతి చెల్లించావా? ఆయన ఉదయం నుండి సాయంకాలం వరకు స్తుతి నొందదగిన దేవుడు. ఆ స్తుతి నీవు చెల్లించకపోతే నీ మీద ఉన్న స్తుతి వస్త్రం మైలబడిపోతూ ఉంటుంది. స్తుతి వస్త్రం ఎప్పుడు మైలబడుతుందో భారభరితమైన ఆత్మగా తయారైపోతుంది. నీ ఆత్మ భారముతో నిండిపోతుంది. నీ ఆత్మ దుఃఖపడుతుంది, నీ ఆత్మ వ్యసన పడుతుంది,
నీ ఆత్మ విచారిస్తుంది. నీ ఆత్మకు ఎన్నో నష్టాలు కలుగుతూ ఉంటాయి. ఎన్నో తీరని కోరికలు నీ ఆత్మలో మిగిలిపోయి ఆత్మ వేదన పడుతూ ఉంటుంది. చాలామంది ఈ రోజున ఆత్మలో దుఃఖపడుతున్న బిడ్డలు బోలెడంత మంది ఉన్నారు. దైవ జనాంగమా, ప్రతి దానికి స్తుతి చెల్లించే వ్యక్తులంగా మనము మారాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన మాట ప్రియమైన వారలారా, వాక్యము సెలవిస్తుంది. 56వ కీర్తన 13వ వచనంలో చెప్పబడిన మాట, నేను నీకు స్తుతి యాగములను అర్పించదను అని అంటాడు. నేను నీకు స్తుతి యాగములు అర్పిస్తానని చెప్తాడు. ప్రియులారా, గమనించాలి. భక్తుడు ఆ రీతిగా ఆయన రోజుకు దావీదు గారు 7 పర్యాయములు స్తుతించేటటువంటి వాడు. 7 పర్యాయాలు. దేవుడు అందుకే అతన్ని చాలా ఉన్నతంగా హెచ్చించాడు. ప్రియులారా, దేవుని బిడ్డలుగా యెహోషాపాతు అనేటటువంటి రాజుగారు పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన మీదికి శత్రువులు యుద్ధానికి వచ్చారు. అయితే 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 21వ వచనంలో ఆయనకు ప్రవక్త, దేవుడైన యెహోవాకు సంబంధించిన ప్రవక్త, ఈ రోజున నువ్వు యుద్ధం చేయొద్దు, నీ ఆయుధాలు ప్రక్కన పెట్టి నీవు దేవుని స్తుతించు. నా ముందు శత్రువులు ఉన్నారండి, అయినా దేవుని స్తుతించు. ఆ రీతిగా ఆయన పాటగాండ్లను ముందు పెట్టి వాయిద్యములు వాయిస్తూ దేవుని స్తుతిస్తూ శత్రువుల మీదకి వెళ్ళాడు. శత్రువులు మాటుగాండ్రు ఒక్కడి మీద ఒక్కడు పడి వాళ్ళే చంపుకొన్నారు. స్తుతి శత్రువు మీద విజయం ఇచ్చాది. స్తుతి భయం పోయి ధైర్యమును ప్రసాదించాది. స్తుతి ఓటమిని ప్రక్కకు నెట్టి విజయాన్ని సాధించి పెట్టాది. ఒక రాజు మరొక దేశం మీద పరిపూర్ణమైన విజయాన్ని సంపాదించుటకు స్తుతి పనిచేశాది. నీ మీద ఎప్పుడూ ఆ స్తుతి వస్త్రం కనిపిస్తూ ఉండాలి. ఈ గొప్ప విజయాన్ని నీవు పొందుకుంటావు. ఆ స్తుతి వస్త్రం మైలపడకూడదు. భారభరితమైన ఆత్మతో బ్రతకవలసి వస్తుంది. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమెన్, ఆమెన్.